హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ ఫ్రీ సర్సింగ్ క్యాంప్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో పెట్టడం జరిగిందండి. అంటే మొన్న వచ్చిన వరదలకు బైకులన్నీ తడిసి మొత్తం మునిగిపోయాయన్నమాట. అయితే మా ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ అయిన వంటి ధర్మన్న గారు ఆజ్ఞ మేరకు ఈ మెకానిక్స్ సోదరులందరూ వచ్చి ఆ ఫ్రీ సర్వీసింగ్ క్యాంప్ని నిర్వహిస్తున్నారన్నమాట. ఇక్కడ పలు రకాల మోడల్స్ వెహికల్స్ అన్నీ వర్షంలో తడిసిపోయి మొత్తం పాడైపోయినాయి అన్నమాట. అంటే స్టార్ట్ అవ్వట్లేదు. పలు జిల్లాల నుంచి మా మెకానిక్ సోదరులు వచ్చి దానికి రిపేర్ చేయడానికి అది కూడా ఫ్రీ సర్వీసింగ్ చేయడానికి శ్రీకారం చుట్టారనమాట. నిరంతరం శ్రమ పడుతున్న ఆంధ్రప్రదేశ్ దయలేని ధర్మగారికి మా యూట్యూబ్ ఛానల్ నిజంగా ధన్యవాదాలు చెప్తుందండి. ఇలాంటి సంఘ నాయకులు మనకుంటే ఆ సంఘానికి ఎంతో మేలు జరుగుతుందని నేనైతే అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్లో తెలియచేయండి. టీడీపీ శాసనసభ్యుడైన వెంకట్ల రాము గారు కలిశారు మన ధర్మన్న గారు. అయితే ఆయన మన కోసము అధ్యక్ష ఇది విషయం వచ్చి స్టేట్ మోటార్ మెకానిక్స్ గురించి అధ్యక్ష. నేను కూడా మా ఫ్యామిలీ మొత్తం ట్రాక్టర్ మెకానిక్స్ నుంచి వచ్చాను అధ్యక్ష. మాకు క్లియర్గా ఐడియా ఉంది అక్కడ ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నారు అనేది. రాష్ట్రంలో మొత్తం మీద డ్రమారం 20 లక్షల దాకా మోటార్ మెకానిక్స్ ఉన్నారు అధ్యక్ష.
వాళ్ళు 2 వీలర్స్ వారే 8 లక్షల దాకా ఉన్నారు అధ్యక్ష. 3 వీలర్స్, 4 వీలర్స్, ట్రాక్టర్ మెకానిక్స్, లారీ మెకానిక్స్ అందరూ కలిపేసి 20 లక్షల దాకా అవుతారు అధ్యక్ష. ఫ్యామిలీస్ ఉండాలి 50 లక్షల దాకా అయ్యే అవకాశం ఉంది అధ్యక్ష. మాక్సిమం వీళ్ళలో ఉన్న నెంబర్స్ అందరూ బలహీన వర్గాలకు చెందిన వారు కానీ లేదంటే మైనార్టీ వర్గాలకు కానీ చెందిన వాళ్ళు అధ్యక్ష. అలాగే వీళ్ళని స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ కార్మికులుగా గుర్తించలేదు అధ్యక్ష ఇప్పటిదాకా. సో వీళ్ళు మన హానరబుల్ సీఎం గారి పిలుపు మేరకు మన వరదల్లో కూడా స్వచ్ఛందంగా వచ్చి విజయవాడలో చాలా చేశారు అధ్యక్ష. కొన్ని విడతలుగా 200 మంది వచ్చి చాలా మంది డబ్బులు కూడా ఏం తీసుకోకుండా సొంత ఖర్చులతో చేసి వెళ్ళడం కూడా జరిగింది. వీరందరినీ సంఘటితం చేస్తూ మోటార్ మెకానిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది ఒక సలహా అధ్యక్ష. వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఉంటుంది. కొత్తగా ఈవీ టెక్నాలజీస్ మీద ఎక్కువ మన గవర్నమెంట్ కూడా ఫోకస్ చేస్తుంది. ఎట్లా స్కిల్ డెవలప్మెంట్ చేయటం కానీ కొద్దిగా ఆధునిక పనిముట్లు కొనుక్కోవడానికి వడ్డీ లేని రుణాలు కానీ ఇస్తే బాగుంటుంది అనేది. అలాగే ఆరోగ్య బీమా, ఆరోగ్య ప్రమాద బీమా పథకాలు కూడా వాళ్ళకి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అలాగే వీళ్ళందరూ చాలా ఇన్హ్యూమైన సిచ్యువేషన్స్ లో పనిచేస్తూ ఉంటారు అధ్యక్ష. అందుకని త్వరగా ఆరోగ్యాలు పాడైపోతాయి. సో 55 years కి రిటైర్మెంట్ ఇస్తాం కానీ వాళ్ళకి పెన్షన్ ఇవ్వటం కానీ చేస్తే బాగుంటుంది అనేది సజెషన్ అధ్యక్ష. కార్మిక శాఖ మంత్రి గారికి సీఎం గారికి తెలియజేసుకున్నాను. మెకానిక్ సంఘాలు ఉంటే మనకు మెకానికల్కు మంచి రోజులు వచ్చినట్టుగానే మనకు అనిపిస్తుంది. దయాలేని ధర్మ గారికి మరియు ఆయనతో పాటు పనిచేస్తున్న మెకానిక్ సోదరులందరికీ మా యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలండి. బైక్ మెకానిక్ ఫ్రీ సర్వీసింగ్ క్యాంప్ పెట్టినందుకు మీరు ఏమనుకుంటున్నారో కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్. అలాగే మా మెకానిక్ గనక ఈ వీడియో చూస్తే జై మెకానిక్ అని కామెంట్ చేయండి. మీరు ఊరు పేరు ఎక్కడి నుంచి చూస్తున్నారనేది కామెంట్ చేయండి, నేను మీకు హాయ్ చెప్తాను. అలాగే ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోలు చూడాలనుకుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్.